అది ఒక పాడుబడ్డ బంగ్లా. ఆ బంగ్లాలో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా ఎవరికీ తెలియదు. కాలేజీ స్టూడెంట్స్ ప్రేతాత్మలపై రీసెర్చ్ చేయడానికని ఆ బంగ్లా లోపలికి వస్తారు. ఆ బంగ్లా లోపలికి వచ్చిన కాలేజీ స్టూడెంట్స్కి అందులో ప్రేతాత్మలు ఉన్నాయని వారికి తెలియదు. అందులో మంటలు చెలరేగుతూ ఉంటాయి. చీకటైతే చాలు. ఆ విషయం కూడా వాళ్ళకి తెలియదు. అందులో ఒక అమ్మాయి లైట్ వెలుగు వేసుకొని ఏదో అలికిడి అయ్యేసరికి భయపడుతూ లైట్ వెలుగు వేసుకొని అటు ఇటు చూస్తూ ఉంటుంది. అందరూ ఒక దగ్గర కూర్చొని మంట పెట్టుకొని ముచ్చట్లు పెడుతూ ఉండగా ఎవరో అటువైపు వెళుతున్నట్టు అనిపించేసరికి అందరూ లేచి అటు ఇటు పరుగులు పెడతారు. ఆ దారి శ్మశానం వైపు వెళుతుంది. కానీ ఆ విషయం ఎవరికీ తెలియక వారు ఆ లోపలికి వెళ్తారు. అటు నుంచి అడవిలోకి ఒక దారి ఉంటుంది. ఆ దారి వెంబడి ఒకరు వెనుక ఒకరు వస్తారు. ఒక అమ్మాయికి ఎవరో వెనుక వస్తున్నట్టు అనిపించేసరికి వెనుకకు చూస్తుంది. బంగ్లాలోకి వచ్చిన తర్వాత ఆ బంగ్లాలో ఒక అమ్మాయి తెల్ల చీర కట్టుకొని అటు ఇటు తిరుగుతుంది. ఈ రీసెర్చ్ చేసిన ప్రేతాత్మల గురించి రీసెర్చ్ చేసిన అన్నీ ఒక పుస్తకంలో చూస్తూ ఉండగా స్టూడెంట్కి ఎవరో తనను పిలిచినట్టు అనిపించి బయటికి వస్తాడు. బంగ్లా నుంచి బయటికి వచ్చి అటు ఇటు తిరిగి చూస్తూ ఉండగా ఒక దగ్గర నిలబడతాడు. తన వెనుక ప్రేతాత్మ ఉందని తనకి తెలియదు. చూసుకోకపోయేసరికి ఆ ప్రేతాత్మ వచ్చి తనపై దాడి చేస్తుంది.